హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు, పెద్దిరాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. పుష్ప లో మంచి రోల్ వచ్చినట్లుంది. విలన్ గా అల్లు అర్జున్ గారు పక్కన చేసినట్టున్నారు. ఎట్లా ఉంది అసలు ఆ సినిమాలో? సుకుమార్ గారి డైరెక్షన్, అల్లు అర్జున్ గారి కాంబినేషన్. ఊహించిందనమాట. పుష్ప 1 నుంచి బాగా ట్రై చేశా. 1లో ట్రై చేశాను, ఆడిషన్స్కి వెళ్ళాను, మళ్ళీ పిలిచారు వెళ్ళాను. కానీ నేను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి పట్టుకొని టక్మని, హే ఎదురోజు ఏం చేస్తున్నావు అని చెప్పేసి టక్మని వచ్చేసారు సుకుమార్ సార్. ఏం చేసావు, ఏంటి ఏం చేసావు అన్నాడు. నేను ఇంకొకళ్ళ వ్యక్తి గురించి బాగా చెప్పాలి. ఎందుకనంటే నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నాను, ఇలాగా సినిమాలు చేస్తున్నాను, కష్టపడుతున్నాను అంటే కారణం ఏంటంటే మా మాస్టర్ గారు, మీ గురువు గారు అజయ్ ఘోష్ గారిని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా నేను ఇలా దీని నుంచే వచ్చాను. యాక్చువల్లీ అజయ్ ఘోష్ గారు నా గురువు గారు కాదు, ఆయన నన్ను తమ్ముళ్ళలాగా, ఒక అన్నయ్యలాగా, నా మంచి కోరుకునే గాడ్ ఫాదర్ లాగా ప్రతి ఆఫీస్కి తీసుకెళ్ళి సో ఇప్పుడు ఈ రోజు పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తారు, హ్యాపీ. బట్ స్ట్రగ్లింగ్ స్టేజ్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే. ఫీల్ అవ్వడం కాదు, అది ఏంటంటే అలా అనిపించిద్ది. కానీ తర్వాత రవితేజ గారినో ఇలాంటి వాళ్ళు చూసిన తర్వాత నా ఫ్యామిలీ, మా వైఫ్, నా పిల్లలు అందరిని వదిలేసి నేను ఇక్కడ ఉంటున్నా. కోడేటర్ ప్రకాష్ అన్న ఉంటారు, అన్న పిలిచి పెద్ద ఒక్క 1 డే ఉంటుంది, ఒక క్యారెక్టర్ చేస్తావా అన్నాడు. ఏంటన్నా ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తున్నాను కదన్నా, మళ్ళీ ఏంటన్నా అంటే లేదు ఎవరికి అర్థం తెలియదులే. మళ్ళీ గెటప్, ఆ గెటప్ వేయించి తీసుకెళ్ళారు. ప్రశాంత్ నీల్ సార్ కూడా వాడు వీడు ఒకటనేది ఆయనకు కూడా తెలియదు. భీష్మాకి వెళ్ళి అడిగినప్పుడు పెద్ద నీ గురించి తెలుసు, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్లు లేవు, నెక్స్ట్ టైం చేద్ది కానీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. యాక్చువల్గా తేజ గారు స్కూల్ నుంచి బయటకు వచ్చిన ఆర్టిస్ట్ అండి. సో చాలా సినిమాలు తీశారు. పుష్ప 2 దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. సో ఆ విశేషాలను అడిగి తెలుసుకుందాం. ఆర్టిస్ట్ ఎవరో గారు, పెద్దిరాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో చెప్పండి సార్, ఏంటి విశేషాలు? నేను చూశాను మీ ప్రొఫైల్ అంతా, అసలుకి చాలా రోజుల నుంచి మంచి మంచి సినిమాలు చేశారు, బట్ బయటికి రాలేదు. సో కానీ ఈరోజు మేము బయటికి తీసుకొచ్చాము. యాక్చువల్లీ ఏంటంటే అమ్మ, నేను థియేటర్ డ్రామా నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి కాలేజీ యూత్ ఫెస్టివల్స్కి, డ్రామాస్కి, వాటికి వెళ్తూ ఉండేవాళ్ళం. న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ అని విజయవాడలో ఒక నాటక సంస్థ ఉంది. ఆ సంస్థకి నేను 2005లో నాటక రంగానికి వెళ్ళడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నా ప్రస్థానం ఏంటంటే మా గురువు గారు అనేక నంది నాటకోత్సవాలు, పరుచూరి అవార్డ్స్ అని, గరుడ అవార్డ్స్ అని, తిరుపతి దేవస్థానం అలా అవార్డ్స్ అలా పెట్టేవాళ్ళు. దానికి మేము కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళం. సో చూస్తే ఇది పుష్ప లో మంచి రోల్ వచ్చినట్లుంది. విలన్ గా అల్లు అర్జున్ గారు పక్కన చేసినట్టున్నారు. చాలా బాగా మంచి. ఎట్లా ఉంది అసలు ఆ సినిమాలో? సుకుమార్ గారి డైరెక్షన్, అల్లు అర్జున్ గారి కాంబినేషన్. సో మీరు చెప్పాలి, ఎలా ఉంది ఏంటి అసలు బ్యాక్ స్టోరీ మాకు? ఊహించిందనమాట. యాక్చువల్లీ నేను పుష్ప 1 నుంచి బాగా ట్రై చేశా. 1లో ట్రై చేశాను, ఆడిషన్స్కి వెళ్ళాను, మళ్ళీ పిలిచారు వెళ్ళాను. కానీ రాలా. 2కి వచ్చేసేసి నాకేంటంటే ఆడిషన్స్కి వెళ్ళాను. సరే ఇంకా రాదులే అన్న టైంలో మా ఫ్రెండ్ ఉన్నాడు, కిల్లి క్రాంతి గారని, కిల్లి కృపారాణి గారని కేంద్ర మంత్రి చేశారు వైజాగ్, వాళ్ళ అబ్బాయి అనమాట. తను ఫోన్ చేసి పెద్ద ఒక క్యారెక్టర్కి నేను రమ్మన్నారు, ఇలా సుకుమార్ సార్ అన్నాడు. అదేంటి సడన్గా పిలిచారు. వెళ్ళగానే డైరెక్ట్గా తీసుకెళ్ళి సుకుమార్ సార్కి పరిచయం చేసి అంటే నా కళ అది. ఏంటంటే నేను ఆ సినిమాలో చెయ్యాలి, ఒక చిన్న క్యారెక్టర్ అయినా అని అనుకున్న ఇదిలోంచి ఆయన తీసుకెళ్ళడం, పరిచయం చేశారు. వెళ్ళాను సెట్లోకి. వెంటనే గెటప్, లుక్ టెస్ట్ చేశారు. ఓకే వీడు ఓకే అన్నారు. నుంచోబెట్టేటప్పటికి నాకు ఏంటంటే వెనకాల బ్యాచ్ ఒక 10-12 మంది ఉన్నారు. నాకేం అర్థం కాల, ఏంటి బ్యాచ్గా మనల్ని పిలిచింది, మనం నాటకాలు చేసి ఇంత చేసాము, మళ్ళీ ఇప్పుడు నాకు లోపల ఏముండిద్దంటే, అరే మనం నాటకాల్లో హీరో, విలన్ అన్ని క్యారెక్టర్లు చేశా,
అలాంటిది మనం సినిమాలో ఈ వెనకాల ఏదో 10 మందిలో ఎలాగ ఉంటాము, సరే చూద్దాము, ఈరోజు చూసి వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్‌లో ఉన్నా. జస్ట్ తనేంటంటే బాగా దేవుడిని నమ్ముతాడు కిల్లిక్రాంతి. పక్కకెళ్ళిపోయి కాళికాదేవి విగ్రహం మీరు చూసుంటారు 'పుష్ప' సినిమాలో. పక్కకెళ్ళిపోయి దండం పెట్టుకుంటున్నాడు. దండం పెట్టుకొని అది అయిపోయిన తర్వాత ఒక కుర్రోడిని పెట్టారు ఫస్టు 'పులి' అనే క్యారెక్టర్‌కి. తను డైరెక్టర్ గారు అనుకున్నది సూట్ అవ్వలేదని చెప్పేసి, నువ్వు తీసుకో గన్ను నువ్వు తీసుకో" అన్నారు. తీసుకొని గన్ను తీసుకొని చేయగానే ఒకసారి చేశాను. "ఓహ్! బావుంది. నువ్వు ఓకే కంటిన్యూ. పులి మనోడే" అన్నారు. అందరూ షాకు. అప్పటిదాకా షూటింగు ఆ ఫైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి పులి క్యారెక్టర్, పులి క్యారెక్టర్, పులి క్యారెక్టర్ అంటే ఎవడా పులి, ఎవడా పులి అని ఆ సెట్‌లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారంట. ఎవడు సెట్ అవుతాడు పులి క్యారెక్టర్ ఎవడొస్తాడని. ఎంతోమందిని మార్చారంట. అంటే శివయ్య ఆజ్ఞ లేనిదే ఏదైనా జరగదని ఆ రోజు అలాగా శివయ్య రూపంలో కిల్లిక్రాంతి భయ్య నన్ను పిలిపించడం, సుకుమార్ సారు ఓకే చేయడం. నేను అల్లు అర్జున్ సార్ దగ్గరికెళ్ళి నించొని ఆ అమ్మాయిని పట్టుకొని అలా నుంచుంటే అసలు నిజంగా ఎక్సలెంట్. ఆయనకి నేషనల్ అవార్డు చాలా తక్కువ అసల. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ అంటే డైరెక్టర్ గారు ప్రతీదీ ఇంచు ఇంచు చెప్పి చేయించుకున్నారు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు ట్రైలర్‌లో దండ హుప్ అనగాలనే అయి చేసి చూపించడం అయన్నీ. ప్రతీదీ నాకిది కావాలనంటే అది కష్టపడి చెయ్యడం. అసలు నేనేమనుకున్నానంటే ఏముంది కష్టమైనయన్నీ డూబులు చేస్తారు. ఇలాంటియన్నీ కొంచెం బిల్డప్ షాట్స్ అయన్నీ చేస్తారులే అని అనుకున్నా. కానీ ప్రతీదీ అల్లు అర్జున్ సారే చేశారు. అసలు సూపర్. నాకైతే దగ్గరుండి చూసి ఒక్కొక్కసారి నేను అల్లు అర్జున్ అన్న దగ్గరికి కూడా ఎళ్ళి, "అన్నా థియేటర్‌లో పూనకాలే అన్నా" అనగానే అప్పుడు క్లైమాక్స్ ఫైట్ కదా! నవ్వి తను ఎప్పుడు ఇలా కూర్చుంటాడు. ఇలా కూర్చొని మాడ్యులేషను, పర్ఫార్మెన్స్ గురించి, వాటి గురించి ఇది ఎలా వస్తుంది, తనొక్కడితే కాదు సినిమా మొత్తం ఎలా వస్తుందని అసలు నిజంగా నేను చాలా నేర్చుకున్నాను. సుకుమార్ సార్ అయితే నాకు చాలా చాలా ఏంటంటే ఒక్క చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఏమైందంటే వీళ్ళ ముగ్గురు, నలుగురు సీన్ జరుగుతూ ఉంటది. నేను ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి పట్టుకొని. టక్‌మని పెద్దిరాజు ఏం చేస్తున్నావు అని చెప్పేసి టక్‌మని వచ్చేసారు సుకుమార్ సార్. రాగానే ఏంటి సుకుమార్ సార్ ఏంటి ఎలా వచ్చేసారు? ఏం చేసావు? ఏంటి ఏం చేసావు అన్నాడు. సార్ నాకేం అర్థం కావట్లా. వెనకాల రౌడీలు వాళ్ళు ఇంతకుముందు పెట్టిన వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు అక్కడొచ్చి అదే నేనైతే నా ఎర్రగదీసేవాడిని అనేసి వెళ్ళిపోయాడు. ఈ 5 నిమిషాల గ్యాప్లో సుకుమార్ సారు ఆ మాటని అక్కడికి వెళ్ళి మానిటర్ దగ్గరికి వెళ్ళి నేనేం చేశాను అలా చూసుకొని మానిటర్ అలా చూసి వచ్చి సారీ పెద్ది, సారీ ఏమనుకోవద్దు, నాదే తప్పు, నువ్వు చాలా బాగా చేసావు, అలాగే చేయి, ఎక్సలెంట్. నేను 24-25 రోజులు చేసా షూటు. నా మీద జరిగింది 3 డేసే. ఆ 3 డేస్ కూడా పెద్దిరాజు వచ్చాడా అని పిలిచి పెద్ది అని ఎలా ఉంది, ఎవరి మీద కోపం నీ మీద చూపించాను, నీ మీద కాదు అసలు అని ఆయనంత పెద్ద వ్యక్తి నాకు వచ్చి సారీ చెప్పడం అనేది నేను అసలు ఊహించాల. అందరూ ఇంకా సెట్లో వాళ్ళందరూ డిపార్ట్మెంట్ అందరూ అప్పటి నుంచి పెద్ది అనడం అందరూ క్లోజ్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ బయటికి నాకు భయం వేసింది. అంత పెద్ద అల్లు అర్జున్ సారు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఉన్నారు. సార్ వచ్చి అంత అలా అరిచేటప్పటికి నాకేం అర్థం కల. అక్కడ మళ్ళీ వీళ్ళు కూడా వచ్చి ఇలా అంతా చేసేటప్పటికి బాగా, ఎందుకంటే డైరెక్టరు నిజంగా సుకుమార్ సార్ని జీవితంలో మర్చిపోలేను. ఆ బూస్టింగ్ నుంచి నేను ప్రతిదీ ఇప్పుడు నేను సలార్ చేసినప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి నాకు. అంటే సిచ్యువేషన్స్ అంటే ఏం లేదు, ప్రశాంత్ నీల్ గారు కూడా అంతే. ప్రతి సిచ్యువేషను నేను యాక్చువల్లీ కనబడిన క్యారెక్టర్ వేరు, చేసిన క్యారెక్టర్ వేరు. ఏంటంటే నేను ఫస్ట్ నన్ను జగపతి బాబు యంగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ యంగ్ క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు అది తన సైన్యంతో ఆ సింహాసనాన్ని అధిష్ఠించడం, ఆ టైంలో దాన్ని ఎలాగా కోటను కూల్చేసి ఒక విగ్రహం ఉంటుంది, దాన్ని కూల్చేసి దాన్ని ఎలాగా సింహాసనం ఎక్కాడు అనే దాని మీద ఫ్లాష్ బ్యాక్లో వచ్చింది అనమాట. ఆ షార్ట్స్ అన్నీ తీశారు. అప్పుడు ప్రశాంత్ నీల్ గారు మెట్లు ఎలా నడవాలి, రాజు హుందాతనం ఎలా ఉండాలి, ఎక్కినప్పుడు వెన్నుపూస ఇలాగా బెండ్ అవ్వకూడదు, రాజులాగా ఉండాలి,
ఆయన చెప్పి సిచ్యువేషను ఒక కెమెరాతో ఉండదు, 2, 3 కెమెరాలు, సిచ్యువేషన్స్ అవన్నీ చూస్తుంటే అరే పెద్ద డైరెక్టర్లు ఊరికినే ఎవరు, ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, ఏం తీయాలి, ఇంచుతో సహా ప్రతీదీ. అంటే ఇంకోటి ఏంటంటే కొంతమంది సినిమా ఒకటి అనుకుంటారు, తీసేటప్పుడు ఒకటి ఉంటుంది, తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. కానీ నేను చెప్పిన సుకుమార్ సారు, ప్రశాంత్ నీల్ సారు ఎలాగంటే ఇప్పుడు 100% తీద్దామని వెళ్తారు సెట్స్ మీదకి, 500%, 1000% వచ్చేది. ఎందుకంటే అక్కడికక్కడ డెవలప్ చేస్తుంటారు. ఇప్పుడు అనుకున్న దానికన్నా అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, అంతా బాగుంటుంది. తర్వాత సడన్గా ఏంటంటే ఒకరోజు షూటింగ్లో ఉన్నాను, నేను ఇంకా మేకప్ వేసుకోలేదు. ఈ ఈ జగపతి బాబు యంగ్ క్యారెక్టరు ఒకసారి నాకు డిపార్ట్మెంట్లో కోడైరెక్టర్ ప్రకాష్ అన్న అని ఉంటారు, అన్న పిలిచి పెద్ద ఒక్క 1 డే ఉంటుంది, ఒక క్యారెక్టర్ చేస్తావా అన్నాడు. ఏంటన్నా ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తున్నాను కదన్నా, మళ్ళీ ఏంటన్నా అంటే లేదు ఎవరికి అర్థం తెలియదులే, ఎందుకనంటే నువ్వు దాంట్లో గెటప్లో ఉంటావు, దీంట్లో గెటప్ ఉండదు కదా, ట్రక్ డ్రైవర్ క్యారెక్టర్ ఉంది, చెయ్యి నువ్వైతే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఆ గెటప్ వేయించి తీసుకెళ్ళారు. ప్రశాంత్ నీల్ సార్ కూడా వీడు ఒకటనేది ఆయనకు కూడా తెలియదు. వెళ్ళిపోయాను, సెట్స్కి వెళ్ళిపోయా, లారీ ఎక్కాను, లారీ ఎక్కి ఇలా అంటున్నారు. సరే ప్రశాంత్ నీల్ సారే లారీ ఎక్కి నా పక్కన కూర్చొని ఇలాగని చెప్పారు, చేశాను. చాలా హ్యాపీ నాకు ఈ పాన్ ఇండియా సినిమాలో, పాన్ వరల్డ్ సినిమాలో చేసి నేను ఇంకా బయటికి ఎవరికి తెలియదు, కానీ నా ఫ్యామిలీలో నా ఫ్రెండ్స్కి అందరికీ నేను నాటక రంగం నుంచి వచ్చినప్పటి నుంచి ఎప్పటిదాకా నేను పడుతున్న కష్టాలు అన్నీ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. సూపర్. అసలు ఇంకా మూవీస్ అంటే ఇంకా ఏమేమి మూవీస్ చేశారు మీరు? రాబిన్ హుడ్ చేశాను. రాబిన్ హుడ్లో ఒక నెగిటివ్ రోల్ చేశాను. కాకపోతే ఒక 2-3 సీన్లోనే ఉంటాయి, 2 డైలాగులు ఉంటాయి. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు ఏంటనేది చెప్పలేను. యాక్చువల్లీ నాకు వెంకి కుడుముల డైరెక్టర్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఎలా అంటే నీకు నాకు డాష్ డాష్కి తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు. అప్పటి తేజ గారి దగ్గర వర్క్ చేసేవాళ్ళు. ఇంకా నాకు బాగా అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తను చలోకి అడిగాడు, పెద్ద ఒక 4 రోజులు ఉంటుంది క్యారెక్టర్ చేస్తావా అంటే, అప్పుడు నేను ఒక రంగు అని ఒక సినిమా చేస్తున్నా ధనుష్ది. చేసేటప్పుడు లేదు ఇంకే నేను ఇక్కడ ఈ సినిమా మొత్తం నేనే విజయవాడలో చేస్తున్నాం కదా, మా ఊరు కొంచెం అన్నీ నేనే చూసుకుంటున్నాను, కుదరదు అది ఇది అని అన్నాను. తర్వాత భీష్మాకి వెళ్ళి అడిగినప్పుడు పెద్ద మంచి క్యారెక్టర్లు నీకు ఇస్తే మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, నీ గురించి తెలుసు, థియేటర్ నుంచి వచ్చావు, నువ్వు చేయగలవు, నీ గురించి నాకు తెలుసు, కానీ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్లు లేవు, నెక్స్ట్ టైం చేద్ది. కానీ ఇంకోటి ఏంటంటే నువ్వు డిపార్ట్మెంట్ చెయ్యే పెద్ద, నీకు మాకు నాటకం ఎలాగ నేర్పించిద్ది అంటే సెట్టింగ్ మేమే, లైటింగ్ మేమే, కాస్ట్యూమ్స్ మేమే, అన్నీ మేమే చేసుకుంటాం. ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సినిమాకి అయితే ఎలా ఉంటుంది, ఒకళ్ళొక డిపార్ట్మెంట్కి 24 క్యాప్స్ ఇది చేస్తారు, కానీ మాకు అలాగ ఉండదు. నాటకానికి మొత్తం మేమే చేసుకుంటాం, సెట్ వేసుకున్న, లైటింగ్ వేసిన, మేకప్ అయినా సరే, మా క్యారెక్టర్లో డిజైనింగ్ కానీ, ఒక డైరెక్టరు మా అన్నయ్యో మా గురువు గారో ఎవరో చెప్పారనుకోండి, అది మేమంతా కూర్చొని సెట్ చేసుకోవడం. నాటకం అంటే తెలిసే ఉంటుంది మీకు, స్టేజ్ మీద ఎలా స్టేజ్ ఎక్కిన తర్వాత ఇంకా ఎండ్ అయ్యేంత వరకు ఆపడానికి ఉండదు. అలాగ ఉండేది తనకు తెలుసు వెంకికి. సరే అని చెప్పి ఇది రాబిన్ హుడ్కి మాత్రం ఫోన్ చేయించాడు. మైత్రి వాళ్ళతో ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి గారు అని ఉంటారు, ఆయనతో ఫోన్ చేయించాడు. సార్ పెద్దిరాజు గారు మీరు ఇలాగా డైరెక్టర్ వెంకీ కుడుములా గారు ఇచ్చారు మీ నంబరు అన్నారు. సార్ చెప్పండి సార్ అంటే, ఏం లేదు మీరు ఎంత తీసుకుంటున్నారు అమౌంట్ అన్నారు. లేదు అమౌంట్ది ఏముందిలేండి సార్, చెప్పండి సార్ క్యారెక్టర్ ఏంటి అని అంటే, ఇలాగా క్యారెక్టర్ ఇలా ఉంటుంది, బాగుంటుంది మీకు ఇక అనగానే నేను ఇంకా సరే ఓకే సార్ అన్నాను. నిన్న అమౌంట్ గురించి ఏం మాట్లాడలేదు, ఓకే సార్. ఇంకా వెంకీ దగ్గర నుంచి వచ్చిందంటే మా బాండింగ్ అలా ఉంటుంది, సరేనే అయిపోయింది. షూటింగ్కి వెళ్ళిన తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఇంకా మొత్తం చేంజ్ అయింది. సరే ఎందుకంటే నాకు నా ఫ్రెండ్ వెంకీ ఇంపార్టెంట్, తనతో ఉండడం ఇంపార్టెంట్. ఇంకా ఉన్న 25 డేస్ 28 డేస్ తనతో నేను స్పెండ్ చేస్తాను కదా టైమింగ్ అని చెప్పేసి అదొకటే ఆలోచించా. సరే వెళ్ళాను, చేసుకొచ్చాను, చాలా హ్యాపీ. నెక్స్ట్ సినిమాకి తన సినిమాకే డిపార్ట్మెంట్ అడిగాను, డిపార్ట్మెంట్ చేస్తాను అంటే నేను డిపార్ట్మెంట్ కూడా చేస్తున్నాను. నా ఫ్రెండ్ సేవ్ ద టైగర్స్ డైరెక్టర్ కూడా నా క్లోజ్ ఫ్రెండ్ తను.
సేవ్ ద టైగర్ ఫస్ట్ సేవ్ ద టైగర్స్ అని తేజ కాకుమాను గారు అని చెప్పేసి మన సచిన్ థియేటర్ వాళ్ళ అమ్మాయిని చేసుకున్నారు. తను బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు. ఇప్పుడు కాదు, మేము నాటక రంగం నుంచి ఇద్దరం కలిసే ఇండస్ట్రీకి వచ్చాం. ఇద్దరం ఒకే బండి మీద వచ్చాం, వాడి బండి మీద. తను ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఎంపీఏ చేశాడు. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఆర్టిస్ట్గా చేసుకుంటూ బాగా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను ఒక సినిమా చేయబోతున్నాడు, దానికి కూడా నేను అసోసియేట్గా డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతున్నాను. డిపార్ట్మెంటు అండ్ క్యాస్టింగ్ అంటే థియేటర్ క్యాస్టింగ్, ఓన్లీ థియేటర్ వాళ్ళని క్యాస్టింగ్ అండ్ ఆర్టిస్ట్గా ఎక్కువ శాతం 90% 100% నేను ఆర్టిస్ట్గానే. కాకపోతే అంటే కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యేంత వరకు కొంచెం అన్ని విధాలుగా వెళ్ళాలి కాబట్టి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఎంచుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఆరుద్ర అని ఒక సినిమా చేస్తున్నాం. మొన్న భోపాల్లో చేసాము, 75% అయిపోయింది. రంగు సినిమా డైరెక్టరే కార్తికేయ గారు, ఆయన డైరెక్టరు. దాంట్లో ఒక నెగిటివ్ రోల్ చేస్తున్నా, బాగుంటుంది చాలా. నాకు అంటే అందరూ ఊహించని క్యారెక్టర్ అనమాట, చాలా బాగుంటుంది అది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ 10th భోపాల్ వెళ్తున్నాం, ఇంకా 30% ఉంది. ఆ సినిమా చేసుకొని దానికి డిపార్ట్మెంట్ అసోసియేట్గా చేస్తున్నాను, దానికి చేస్తూ క్యారెక్టర్ చేస్తున్నాను. డెఫినెట్గా ఆర్టిస్ట్గా చేస్తూ ఇవి కూడా డెఫినెట్గా ఫైనాన్షియల్గా ఇంత స్ట్రగుల్లో మనం రావాలి అంటే, బయటికి ఫైనాన్షియల్ స్ట్రగుల్ నుంచి బయటపడాలి అంటే డెఫినెట్గా ఇంకొక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇంకోటి ఉండాలి. ఏది చేసినా సినిమాలోనే కదండి, అక్కడి నుంచి మనం బయటకు వెళ్ళలేము. అది క్యాస్టింగ్ చేసినా అసోసియేట్ చేసినా ఈ సినిమాకి వచ్చే వాళ్ళందరికీ అదే అనమాట. ఏంటి అంటే ఏదైనా సరే సినిమాలోనే చేయాలి, సినిమాలోనే ఉండాలి అని. అంటే థియేటర్స్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా లాంగ్ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు అంటే కనుక వాళ్ళ కెరియర్ చాలా లాంగ్ ఉంటుంది. ఆ కెరీర్ లాంగ్ ఉంటుంది, రావడానికి కూడా లాంగ్ టైం పట్టేసిద్ది. ఎస్, లాంగ్ టైం పట్టొచ్చు కానీ బట్ కెరియర్ వేస్. ఎందుకంటే నేను చాలామంది ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చాలామంది మేము థియేటర్ నుంచి వచ్చాము ఇట్లా, బట్ వాళ్ళు చేసిన సినిమాలని చాలా పెద్ద పెద్ద సినిమాలు. కానీ వాళ్ళు కూడా ఇదే చెప్పారు, రావడానికి టైం పడుతుంది కానండి బట్ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా మంచి ఇది కూడా ఉంటుంది, రెస్పెక్ట్ కూడా ఉంటుంది. నేను చాలామంది నేమ్స్ సడన్గా నాకు గుర్తు రావట్లేదు, బట్ నేను ఈ మాటలు చాలా ఇంటర్వ్యూస్లో విన్నాను. నేను ఇట్లా థియేటర్ ఆర్టిస్ట్ అండి, ఇట్లా అజయ్ ఘోష్ గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను, మీ గురువు గారు అజయ్ ఘోష్ గారిని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా నేను ఇలా దీని నుంచే వచ్చాను, ఇలానే చేయాలి. ఆయన కూడా ఎవరైనా టాలెంట్ ఉంటే డెఫినెట్గా వాళ్ళని ఇది చూపించి, టాలెంట్ బాగుంటుంది, నువ్వు దీనిలో అయితే బాగుంటావు అని. బేసిక్గా నన్ను కూడా ఏమని అడిగారంటే, నువ్వు డైరెక్షన్కి బాగా సూట్ అవుతావు అమ్మాయి, నువ్వు డైరెక్షన్ చేయొచ్చు కదా అన్నారు. సార్ నాకు ఆర్టిస్ట్ ఇష్టము, హోస్టింగ్ ఇష్టము, యాంకర్గా ఇష్టం అంటే, డైరెక్షన్ చేయి, నీకు మంచి స్కిల్స్ ఉన్నాయి, డైరెక్షన్ స్కిల్స్ చాలా బాగున్నాయి. సార్తో ఒక ఎన్నో ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాము, ఒక 4-5 ఇయర్స్ పైనుంచి ఎప్పటి నుంచో తెలుసు. బట్ రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాము, మేము ఏదైనా వర్క్స్ మీద పిలుస్తుంటాము, ఇంటర్వ్యూస్ ఇలా ఏదోటి కలుస్తూనే ఉంటాము. యాక్చువల్లీ అజయ్ ఘోష్ గారు నా గురువు గారు కాదు, ఎందుకంటే ఆయన నన్ను తమ్ముళ్ళలాగా, ఒక అన్నయ్యలాగా, ఇంకా నాకేంటంటే నా మంచి కోరుకునే గాడ్ ఫాదర్ లాగా ప్రతి ఆఫీస్కి తీసుకెళ్ళి సినిమాలు ఒక 3-4 మూవీస్ చేశా ఆయనతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్లో. రుద్రమాంబాపురం అని నెగిటివ్ రోలు సూపర్ ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆయన డైరెక్టర్తో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఇప్పించడం కాదు, క్యారెక్టర్ చేసిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత చూసి పెద్ది ఎర్రగదీసే పెద్ది అన్నారు చూడు, అది నాకు హ్యాపీ. ఎందుకనంటే ఒక అంత పెద్ద ఆర్టిస్టు నువ్వు బాగా చేసావు అని చెప్పేసి అని అనడం, అది కాకుండా నాకు ఫోన్ చేసి రిక్కీ సినిమా డైరెక్టరు నీ క్యారెక్టర్ చూసి ఎవడరా ఇడు చేసినోడు మా బల్లె న్యాచురల్గా చేశాడు, బాగా చేశాడు సార్, ఆ నెంబర్ ఇవ్వు నా అడిగి తీసుకున్నాడు పెద్ది, ఒకవేళ వెళ్తే నేను వెళ్ళేటప్పుడు నీకు చెప్తాను, ఇద్దరం వెళ్దాం అని చెప్పేసి దగ్గరుండి తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. అంత సపోర్టెడ్గా ఉంటారు. నా గురువు వచ్చేసి ఎంఎస్ చౌదరి గారు అని, ఈ మహాత్మా సినిమాలో జయప్రకాష్ రెడ్డి కొడుకు క్యారెక్టరు, భీమ్లా నాయకులో గొర్రెలు కాపరే ఉంటాడు ఆయన. తర్వాత మన సలార్ సినిమాలో ప్రభాస్ పేక నరికేస్తాడు, ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ జోలికి వెళ్ళదని కాలు మీద పడి ప్రభాస్ పేక నరికేస్తాడు చూడు. తను నిజంగా నాటక రంగానికి ఆనిముత్యం అంటే ఆయన. ఎందుకంటే ఇప్పటికీ 28 నంది అవార్డులు తీసుకున్నాడు. నేషనల్ అవార్డ్స్ అయితే చెప్పలేము. ఆయన మినిమం ఇప్పటిదాకా ఆయన దగ్గర స్టూడెంట్స్ అంటే తయారైన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఒక 7,000 మంది 8,000 మంది దాకా ఉంటారు ఇప్పుడు దాకా తయారై బయటికి వెళ్ళిన వాళ్ళు. అంటే సక్సెస్ అవ్వకపోవడం ఆ శివయ్య ఆజ్ఞ, అది ఎవరో ఏమీ చేయలేరు.
28 నంది అవార్డ్స్ అంటే సక్సెస్ కాకపోవడం ఏముంటదండి. అండ్ ఇంకొకటి నేను చూసాను 'భీమ్లా నాయక్‌లో' పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలివేషన్ ఇవ్వడం అనేది మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి వచ్చారు. ఈ ఎలివేషన్ అంతా నాకు చాలా బాగా చేశారు. నేను కూడా చూసాను. అంటే నేను ఎవరో సీనియర్ యాక్టర్ అంటే నాకు అంత పర్టిక్యులర్‌గా తెలియదు. బట్ సీనియర్ యాక్టర్ ఇంత బాగా చెప్తున్నారని మాత్రం అందుకే నాకు ఆ డైలాగ్ కూడా గుర్తుంది. అంటే నేను ఇంకొకళ్ళ వ్యక్తి గురించి బాగా చెప్పాలి. ఎందుకనంటే నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇలాగా సినిమాలు చేస్తున్నాను, కష్టపడుతున్నాను అంటే కారణం ఏంటంటే మా మాస్టర్ గారు. పిల్ల ఉమామహేశ్వర పాత్రుడు గారని క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్. ఆయనకి మొన్న ఈ మధ్యే ఆంధ్ర గవర్నమెంట్ కళారత్న అనే అవార్డు ఇచ్చారు. క్లాసికల్ డాన్స్‌లో కూచిపూడి, ఆంధ్రనాట్యం, భరతనాట్యం, ఫోక్ డ్యాన్సు నిజంగా చెప్పాలంటే కళాకారులని ఇప్పుడు కమర్షియల్ ఇది అయిపోయింది క్లాసికల్ డ్యాన్స్ అంటే, భరతనాట్యం అంటే. కానీ ఈ టైంలో కూడా కొంతమంది దగ్గర, పేదవాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర ఇప్పుడు ₹1000 ఉంటే నెలకి ఫీజు ఆయన 500, 600 తీసుకొని విజయవాడలో 2 ప్లేసుల్లో ఉన్నది. అందరిని సపోర్ట్ చేస్తూ ఇక్కడ నన్ను ఇండస్ట్రీలో నేను నిలబడడానికి నాకు బ్యాక్ బోన్ అయ్యి నాకు ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, ఒక 4 డేస్ ఆయన ఉంటారు హైదరాబాద్‌లో. ఆ 4 డేస్ కూడా నాకు వండి పెట్టడం గానీ, నన్ను చూసుకోవడం గానీ, నాకేమైనా ఇప్పుడు నాకు ఎక్కువ రెగ్యులర్‌గా షూటింగ్స్ ఉండవు కదా! నాకు ఒక నెలలో ఒక 5 రోజులు షూటింగ్ ఉందనుకో, నాకెలా గడిచిద్ది? అలాగా నేను ఆఫీసులు తిరుగుతూ ఉంటాను, ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తుంటాను. నాకు ఫైనాన్షియల్‌గా ఏదైనా ఇబ్బంది అయినా మా మాస్టర్ గారే, నాకు ఏది కావాలన్నా మా మాస్టర్ గారే చూసుకుంటారు. నాకు నిజంగా నేను ఆ శివయ్య నేను శివయ్య, శివయ్య అంటున్నానంటే నేను శివుడి భక్తుడిని. కానీ ఆ శివయ్య మా మాస్టర్ గారి రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారని నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేను. దేవుడు మనిషి రూపేణ అంటారు ఎవరైనా. సో, దేవుడు డైరెక్ట్‌గా రారు. ఏదో ఒక మనిషి రూపంలో మనకొచ్చి సాయం జేస్తారు. కొంతమందికి గురువుగా, ఫ్రెండ్‌గా, ఫ్యామిలీ మెంబర్‌గా. సో, ఇప్పుడు ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తారు హ్యాపీ. బట్ స్ట్రగ్లింగ్ స్టేజ్ అనేది ఉంటుంది ఎవ్వరికైనా సరే. ఎందుకు అవసరమా? మనం మంచి మీరన్నారు నాటకంలో ఇంత మంచి దీనిలో ఉండి, ఈరోజు ఎక్కడో ఒక చిన్న రోల్ చేయడము, ఒక 10 మందిలో నేను గూడా ఒక రోల్ జేయడము, బ్యాక్ డాన్సర్ గానో, లేదంటే బ్యాక్ ఆర్టిస్ట్ గానో అవసరమా అని జెప్పి మీరు ఫీల్ అయిన ఇప్పుడు చెప్పినట్టే చాలా ఫీల్ అవ్వడం కాదు. అది ఏంటంటే అలా అనిపిచ్చిద్ది గానీ, తర్వాత రవితేజ గారినో ఇలాంటి వాళ్ళు చూసిన తర్వాత ఎందుకంటే వాళ్ళ ఫ్లాష్ బ్యాకు అరే! వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లుగానో బ్యాక్‌గ్రౌండ్ ఉండి అలాగ చేసే వచ్చారు కదా! కష్టం అందరికీ ఉంటది. కాకపోతే మనకి కొంచెం అంటే ఎప్పుడు కష్టం కష్టం అనుకుంటే ఇంక ఏం అవ్వదు కదా! కష్టపడితేనే ఏదైనా చేయగలుగుతాం. ఆ స్టేజ్ అనేది ఉంటుంది. అరే! ఇంక వెళ్ళిపోదామా? ఎందుకు? హ్యాపీగా మన పని మనం చేసుకుండొచ్చు. బట్ అంటే ఇండస్ట్రీ అనంగానే సక్సెస్ వచ్చే వరకు రెస్పెక్ట్ ఉండదు. సో, మీరన్నట్టు 1 మంత్‌లో ఒక 10 డేస్ షూటో, 5 డేస్ షూటో ఉన్నప్పుడు ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ పడతాము. ఇంకొకటి ఆడిషన్స్‌కి తిరగాలి. మరో పక్కన మనకేదైనా ఒక మంచి ఇది పడే వరకు మనకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఆ టైంలో మనం చాలా లో అయిపోతాము. నేను విజయవాడ వెళ్ళడానికి కూడా చాలా ఆలోచిస్తా. ఎందుకనంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ "అరే! ఎందుకురా నీకు? ఎందుకురా వచ్చారా? చక్కగా జాబ్ చేసుకోరా? ఎందుకురా నువ్వు? నీకు అర్థం కావట్లేదు" అని చెప్తూ ఉంటారు. మా అమ్మ, మా నాన్న అందరూ తిడుతున్నారురా ఎందుకురా? వచ్చేసేయి ఇంటికొచ్చేసేసి నువ్వేదో ఒకటి జాబ్ చేసుకో. నీకేముంది ఇక్కడ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకు అన్ని కష్టాలు పడ్డం, ఇబ్బంది పడ్డం ఎందుకు అని అంటారు. లేదు లేదు నేను ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అయితే అవ్వదు అని చెప్పేసి ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే. ఏరా ఏంట్రా ఇంకెప్పుడురా నువ్వేంట్రా అంటే ఇండస్ట్రీ అంటే ఇంకెప్పుడు కాదు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. నేను పూరి గారి అభిమానిని. పూరి గారు చెప్తూ ఉంటారు, అరే నీ ట్రైన్ వచ్చేంతవరకు నువ్వు స్టేషన్లో వెయిట్ చేయి. అంతేగాని వెయిట్ చేసి నీ ట్రైన్ రాకుండా నువ్వు వెళ్ళిపోయావు అనుకో ఈ ప్లాట్ఫామ్ అనేది నీకు వర్కౌట్ అవ్వదు అని చెప్తారు. అస్సలు నేను పూరి గారి మాటలన్నీ తీసుకుంటాను. నేనింతే సినిమా చాలాసార్లు చూశాను నేను. అంటే కొంచెం రవితేజ గారంటే ఇష్టం. ఎందుకని ఇష్టం అంటే ఈ మనం పడినయన్నీ పడి వచ్చారు కదా! మెగాస్టార్ ఊరికనే మెగాస్టార్ అవ్వలేదండి. మెగాస్టార్ ఎన్నో దెబ్బలు తగిలితేనే మెగాస్టార్ అయ్యారు. అంటారు కదా రాయి ఎన్నో దెబ్బలు పడిన తర్వాతే శిల్పం అయ్యిద్దని. నిజంగా చెప్పాలంటే మెగాస్టార్ గారు ఇప్పటికీ అంత కూల్‌గా అంత ఇదిగా ఉంటారు అనంటే ఆయన తిన్న దెబ్బలకి అప్పటి నుంచి కూల్‌గా ఉన్నారు కాబట్టి అన్నీ తిని ఉన్నారు కాబట్టే ఈరోజు మెగాస్టార్ అయ్యారు. ఎగ్జాంపుల్ చెప్తా 'సుడిగాలి సుధీర్'
సుడిగాలి సుధీర్ మా విజయవాడే, మా ఇంటి దగ్గరలోనే. నేను ఏదైతే ట్యూషన్ చదివానో శారదా ట్యూటోరియల్ అనే దగ్గర, తను అక్కడ చదువుకున్న వ్యక్తే. అయితే సుధీరు అరే ఏంట్రా సుధీర్ని అలా సెటైర్లు వేస్తున్నారు, ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని ఫీల్ అయ్యేవాడిని నేను. మనోడు యాక్చువల్లీ నాకు విజయవాడ మీద చాలా ఇది ఉంటుంది అనమాట. విజయవాడ అనగానే కొంచెం ఎవరైనా విజయవాడ అనగానే ఏంటి అలా అంటున్నారు ఇలా అన్న ఆ మాటలే తన్ని అరే అందరితో ఇప్పుడు ఎన్టీఆర్ అన్న కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు, సుడిగాలి సుధీర్ అంటే కొంచెం ఇదిగా ఉంటున్నారంటే కారణం అవి తీసుకోవాలి. నేను నిజంగా చెప్పాలంటే నేను అవి తీసుకోలేను, ఎమోషనల్ నేను ఫుల్. ఇంకోటి ఏంటంటే కళాకారుడు అంటే ఫుల్ ఎమోషనలే. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఏ ఎమోషన్ని ఇచ్చేయాలనేది తెలియాలి. అది నాకు నిత్య విద్యార్థి అయిన మా అజయ్ ఘోష్ గారే చెప్తారు. ఎందుకనంటే ఆయన ఈ రోజుకి చదువుకుంటారు. తమిళ్ పలక మీద రాసుకొని నేర్చుకున్నారు. మొన్న హిందీ సినిమా చేశారు. ఆ హిందీ సినిమా పలక మీద పెట్టి రాసుకొని నేర్చుకున్నారు. డైలీ బుక్స్ చదువుతారు. ఈ గ్యాప్లు అసలు ఆయన ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. నేను వెళ్ళాను అనుకో, పెద్దయా బుక్ చదివావా, ఏం బుక్ చదివావా, ఎంతవరకు నేర్చుకున్నావు, నువ్వేం నేర్చుకున్నావు ఈరోజు, ఏంది చెప్పు అంటారు. ఆయన చెప్పారని నేను అంటే నాకు ఇష్టమే కానీ నేను ఒక్క శ్లోకంతోనే ఇది చేస్తా. శివుడిది ఓం నమ శివాయ ఇది అని అనుకొని శ్లోకం ఒకటే చెప్తా. ఆయన మాత్రం జటాటవి గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాంబుజంగతుంగ మాలికాం. యాక్చువల్లీ ఆయన మొత్తం పాడతారు. నేను 4 వాక్యాలు నేర్చుకున్నా. ఆయన అంటాడు రోజుకి ఒక లైన్ నేర్చుకో, ఇలా నేర్చుకో. నేను మామూలుగా డైలీ శివయ్యని జ్ఞానం చేయందే నేను అసలు బయటికి రాను. ఎందుకంటే నేను బాగా నమ్మే దేవుడు, నమ్ముతూ నన్ను నమ్మే ఫ్రెండ్స్ దగ్గర కానీ నాకు విజయవాడ అని ఎందుకన్నానంటే, నేను చదువుకున్న స్కూల్ ఫ్రెండ్స్ ఈ రోజుకి నాకు ఫోన్ చేస్తారు. నాకు స్కూల్ ఫ్రెండ్స్ అంటే కాలేజీ ఫ్రెండ్స్ వీళ్ళు అంటే ఇష్టం లేదని కాదు, కానీ వాళ్ళంటే ఎందుకు ఇష్టం అంటే స్కూల్ అప్పుడు ఎలా ఉన్నామో ఎరా అని అప్పుడు పలకరింపులు ఎలా ఉంటాయి, ఇప్పుడు కలిసినా అలాగే పలకరిస్తారు. అప్పుడు స్వార్థం ఉండదు. అప్పుడు ఏంటంటే చాలా చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది కదా, అలాగే ఉంటారు. అందుకని నాకు ఫస్ట్ నుంచి నా స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఇష్టం. విజయవాడలో ఎస్టీఆర్ హై స్కూల్ అని చెప్పేసి రాజా స్కూలు, ఆ స్కూల్లో చదువుకున్నాను. మా మాస్టర్ గారు కూడా అదే స్కూలు. ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్న ఉమామహేశ్వర పాత్రుడి గారు. సూపర్ అండి, చాలా జర్నీ. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ రిలీజ్కి ఇంకేమో మూవీస్ ఉన్నాయి? రిలీజ్కి వెనక్కి తిరిగి చూడకని చెప్పేసి ఒక సోలో హీరోగా చేశాను నేను. శివగారు అని చెప్పేసి ఆయన డైరెక్టరు. ఆ సినిమా రిలీజ్కి ఉంది. ఇంకోటి ఆపరేషన్ పద్మ అని చెప్పేసి రంగు సినిమా డైరెక్టరు కార్తికేయ గారు డైరెక్ట్ చేశారు. దాంట్లో ఒక నెగిటివ్ రోల్ చేశాను. ఆరుద్ర అని ఒక సినిమా చేశాను, అది రిలీజ్కి ఉంది. ఇంకేంటంటే ఈ ఎల్లమ్మ అనే సినిమాకి ట్రై చేస్తున్నాను. చిన్న థియేటర్ క్యాస్టింగ్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. అన్న కూడా ఏమైనా మంచి క్యారెక్టర్ చేద్ది కానిలే అన్నాడు బలగం వేణన్న. నాకు అప్పుడు నీకు నాకు డాష్ డాష్ నుంచి పరిచయం, బాగుంటారు. ఇప్పుడు నేనేంటంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు నేను ఎవరిని అంటే ఇప్పుడు సినిమా పరంగా ఏమైనా అవకాశం వచ్చిందనుకోండి, ఎంత ఇస్తారు ఏంటని నేనేం అడగను. ఎందుకనంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే ముందు పేరు కావాలి, గుర్తింపు కావాలి. అది వచ్చిన తర్వాత శివయ్య ఏమి ఇవ్వాలనుకున్నాడో అది ఇస్తాడు, అంతే. అంతకు మించి నేనేం ఆశపడట్లేదు. నాకు ఏంటంటే నా ఆశ ఏంటంటే జనాలు బయటికి వెళ్తే అరే ఈ వీడిరా అని గుర్తుపట్టే రోజు రావాలి. అది మా అమ్మ మా నాన్న బతుకుండగానే జరగాలని నా కోరిక. ఎందుకంటే వాళ్ళకి నేను ఇప్పుడు దాకా ఏమీ చేయలే. లేదు, డెఫినెట్గా మీరు మీ కళ్ళలో ఎమోషన్ కనిపిస్తుంది. యాక్చువల్లీ నా ఫ్యామిలీ, మా వైఫ్, నా పిల్లలు అందరిని వదిలేసి నేను ఇక్కడ ఉంటున్నా. మా అత్త మామే నా ఫ్యామిలీని చూసుకుంటున్నారు దగ్గరుండి. తను రైల్వే ఎంప్లాయ్, తను విజయవాడలో డీజిల్ ఎక్కువ షెడ్లు చేసేది దీపిక అని. తను నా మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్కి చాలా కష్టాలు పడిన తర్వాత తను కష్టపడి ఎగ్జామ్ రాసి కొట్టింది. జాబ్ కొట్టిన తర్వాత నుంచి కొంచెం రిలీఫ్ ఉంది. తన వల్లే కొంచెం సపోర్ట్, ఆ సపోర్ట్ తీసుకొని నేను ఇక్కడ ఉంటున్నా. ఇక్కడ ఉండడానికి మా మాస్టర్ గారు ఇంకా అలా నాకు అంతా సపోర్టెడ్గానే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే నాకు ఒకటే బాధ, మా అమ్మమ్మని వీళ్ళిద్దరిని నేనేమీ చూసుకోవట్లేదు, ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు దాకా అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంది నాకు. అయితే నేను ఏదో రోజు అరే అక్కడ ఇంటి దగ్గర వాళ్ళు ఏంటి మీ అబ్బాయిని సలార్లో చూసాం, పుష్పాలో చూసాం అంటుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ అక్కడ తెలిసిన వాళ్ళు కాబట్టి
ఆ గుర్తింపు, సినిమా గుర్తింపు అనేది వచ్చేంత వరకు కొంచెం మా నాన్నగారు కూడా ఒంట్లో బాగాలేదు. అందుకని నాకు ఇంకా ఆ పేరు చా మా అమ్మా నాన్న అనగానే నాకు ఎమోషన్ ఆగట్లేదు. బాధపడొద్దు. డెఫినెట్‌గా మీరు మంచి పొజిషన్‌లో చూసుకుంటారు. ఇప్పటికి మీ ఫాదర్ వాళ్ళు ఎలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ముందు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. మీరు హ్యాపీగా ఉండాలి. ఏం కాదు. సో, మీరు అస్సలు ఎమోషన్ అవ్వద్దు. సో, ఇన్ని కష్టాలు పడి ఈరోజు మీకంటూ ఒక పేరు ఎవరు అంటే తెలుసు. సో, డెఫినెట్‌గా ఇంకొక 2, 3 ఇయర్స్‌లో మేబీ ఒక మంచి రోల్ పడిందంటే, ఆ తర్వాత మీరసలు మాకు డేట్స్ ఇవ్వడానికి మీరు ఖాళీ ఉండరు. ఒక ఇంటర్వ్యూ అన్నామంటే లేదండి, ఖాళీ లేదండి అంటారు. నేను కుంగిపోయినప్పుడల్లా ఇద్దరికి ఫోన్ చేస్తా. ఒకటి చెప్పాను కదా! 'సేవ్ ద టైగర్స్' డైరెక్టర్ తేజ కాకమనని. "అరే! భయమేస్తుందిరా బాల" నీకెందుకురా భయం? నేనున్నాను కదా! అని భరోసా ఇస్తాడు. తర్వాత ఇప్పుడు 'కార్తీక్' గారు అని చెప్పారు. 'రంగు' సినిమా డైరెక్టర్. ఇప్పుడు 'ఆపరేషన్ పద్మ' డైరెక్టర్. వీళ్ళిద్దరికి ఫోన్ చేస్తా. "అన్నయ్య ఇలా అనిపిస్తుందని." నువ్వు ఆలోచించమాక. ఆహ్, నాకు మొన్న రీసెంట్‌గా కూడా అంటే నాకు ఫ్రెండు 'మసూద' హీరో ఉన్నాడు కదా! 'తిరువీరు' బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఫోన్ చేసి ఆ! "ఏరా ఏంట్రా ఏం చేస్తున్నావురా" అని ఫోన్ చేశాడు. తన పెళ్ళికి తను అన్నిటికి ఫోన్ చేస్తాడు. మాట్లాడతాం, కలుస్తాము. ఫోన్ చేసినప్పుడు వాడు అదే అన్నాడు. "అరేయ్! వెయిట్ చేయరా ఒక రోజు అనేది వచ్చిద్ది. నువ్వు కంగారు పడమాక. ఏది పడితే అది" అని చెప్తూ ఉంటాడు. అంటే నాకు ఏంటంటే చుట్టూ నన్ను "అరే! నువ్వు బాధపడమా, నువ్వు కంగారు పడమాక" అని చెప్పి నేను ఎమోషన్ అయినా ఆపేవాళ్ళు నాకున్నారు. ఓకే. ఆ! నాకు ఆ ధైర్యం. ఎందుకంటే లేనోళ్ళు ఒక్కలే వచ్చి చాలా కష్టాలు పడి, కింద పడుకొని, తిని తినక నానా కష్టాలు పడి, జూనియర్ ఆర్టిస్టులుగా ఎనకాల నుంచొని చాలా ఇబ్బందులు పడోళ్ళు చాలామందున్నారు. కానీ వాళ్ళ మీద నాకు నేను బెటర్ కదా! కొంచెం దేవుడు నాకు కొంచెం వీళ్ళందరిని ఇచ్చాడు నాకు సపోర్ట్‌గా. వీళ్ళందరూ ఉన్నారు నా చుట్టూ అని చెప్పేసి ఇప్పుడు 'కార్తీక్' ఉన్నాడు. 'కార్తీక్' కూడా అంతే. నాకు మామూలుగా ఒక సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేస్తున్నాడు 'కార్తీక్.' చేస్తూ అక్కడికొచ్చేవాడు అన్న, అన్న అనేవాడు. ఇప్పుడు "అన్న మన న్యూస్ ఛానెల్ ఉందన్న రావాలి నువ్వు ఇంటర్వ్యూకి" అది ఇది అని చెప్పేసని అన్నాడు. సరే నేను వస్తానని చెప్పేసన్నా. తనకి తెలుసు నేను ఎలాగా, ఏంటి, నా ఎమోషన్స్ ఏంటని. నాకేంటంటే ఇంతమందిని ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇచ్చారు దేవుడు. ఎందుకంటే నాకు భరోసాగా, సపోర్ట్‌గా ఉండడానికి. ఆహ్, ఉన్నా మేము డెఫినెట్‌గా మీకు డెఫినెట్‌గా సపోర్ట్ చేస్తాము. ఏదైనా చేస్తాము. అంటే ఇప్పుడు మేము కూడా ఎలా అంటే దబుక్కున అంటే మాకున్న సర్కిల్‌లో ఎవరైనా మనకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఆ సర్కిల్‌లో ఎవరున్నారో ఫస్ట్ వాళ్ళ పేర్లు గుర్తొస్తాయి. ఇప్పుడు మేము జర్నలిస్ట్‌గా, పీఆర్‌గా మేము తిరుగుతున్నాం కాబట్టి వీళ్ళని ఇట్లా అనంగానే మనోడు ఉన్నారు. ఒకసారి చూడండి మనోళ్ళు చాలా మంచి చేశారు అనే ఒక ప్రియారిటీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చెప్పాడు తన కార్తీక్ చెప్తుంటాడు. "అన్న రామకృష్ణ అన్న ఉన్నారు. బొల్లా రామకృష్ణ అన్న అసలు న్యూస్ ఛానల్‌లో ఏ అన్న వెళ్దామన్నా" అని ఎప్పటినుంచో చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే నేను ఈ డిపార్ట్‌మెంటు, ఈ ఆర్టిస్ట్‌గా ట్రై చేయడం వీటి మీద కాదులే నేనేమను యాక్చువల్లీ నేనేమన్నానంటే, నేను ఇంకా ఏం సాధించలేదు. నేను ఆఫ్టర్ ఆల్ నేను నాకు ఇంటర్వ్యూ ఏంటి? ఇంటర్వ్యూ అంటే నేనేం చేస్తాను చెప్పు నాకు అని చెప్పేసి నేనన్నా. కాదు కాదన్నా నీలాగా స్ట్రగ్లింగ్స్‌లో ఉన్నోళ్ళు, నీలాగా ఇచ్చేసినోళ్ళు మన ఛానెల్‌లో ఫుల్ సపోర్టు. రామకృష్ణ అన్న అయితే నేను రామకృష్ణ అన్న దగ్గరికి తీసుకెళ్తాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నిన్ను చూసి. అది ఇది అని చెప్పేసి తీసుకొచ్చాడు. ష్యూర్. డెఫినెట్‌గా. అంటే మీరేం సాధించలేదని ఎందుకు అనుకుంటున్నారు? మీరన్నారు కదా! ఒక రోజు కోసం ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా ఇంకా చాలామంది అక్కడ చేస్తున్నారు. మీరు ప్రశాంత్ నీల్ గారు, సుకుమార్ గారు లాంటి డైరెక్టర్స్‌తో వర్క్ చేసి, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు లాంటి వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకొని, జగపతి బాబు గారు డూప్‌గా చేశారు. మీరేంటండి ఇంకా సాధించలేదు అనుకుంటా అంటే డెఫినెట్‌గా నేమ్ అనేది స్టెప్ బై స్టెప్ వస్తుందేమో కానీ లైఫ్‌లో ఇంకా ఏమి చేయలేదు అనుకోవడం అయితే లేదు. స్టార్ట్ చేయకుండా లేకుండానే ఇంత జర్నీ అనేది జరగదు కదా! అది 'జగపతి బాబు' డూబ్ కాదు. 'జగపతి బాబు' యంగ్ క్యారెక్టర్. ఓకే. ఓకే. సారీ. 'జగపతి బాబు' గారు యంగ్ క్యారెక్టర్. యంగ్ క్యారెక్టర్. అంటే డూబ్ అంటే ఏంటంటే ఆయనున్నప్పుడు ఆయన ఆయన లేనప్పుడు ఆయన క్యారెక్టర్ చేయడం. యెస్. యెస్. ఆయన యంగ్‌లో ఉన్నప్పుడు ఆయన క్యారెక్టర్ అనమాట. యెస్. జనరేషన్ చేంజ్ అవుతా ఉంటుంది. అప్పుడు యంగ్‌లో ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా అవునంటే 'ప్రభాస్' చిన్నప్పుడు లేపోతే ఈ 'పృథ్వీరాజ్' గారు చిన్నప్పుడు క్యారెక్టర్‌లు ఎలా చేశారో యంగ్‌లో ఉన్నప్పుడు. వాళ్ళిద్దరిని కూడా మనం చేయడం బెంగుళూరు కూడా ఎళ్లి చేసొచ్చాం. ఆ! నే నేను బెంగుళూరు ఎళ్ళాను. యాక్చువల్లీ నేను బెంగుళూరు లా పోర్ట్ ఉంటది ఇంకోటి. పోర్ట్ ఏరియా అన్నీ తిప్పారు. నాకు ప్రకాష్ అన్న అన్నాడు, "అరే బాబు! నేను ముంబై ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళేటట్టున్నారురా నువ్వు చేసే క్యారెక్టర్‌కి" అని చెప్పేసని. ఓకే. ఇయ్యే చిన్న చిన్నగా తృప్తి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ అదే. మా అమ్మ, మా నాన్నకి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పటిదాకా ఏం చేయలేదు అన్న ఫీలింగ్. అంతకు మించి ఇంకేం లేదు నాకు.
లేదు మీరు చాలా ఎమోషనల్, మీరు అంత ఎమోషనల్ అవుతున్నారు. బట్ డెఫినెట్‌గా మీ ఫాదర్, మదర్ మిమ్మల్ని చూసి ఇప్పుడు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇంకొన్ని ఇప్పుడు ఆల్రెడీ ఒక దీనిలోకి వచ్చారు. ఇంకొక 2, 3 ఇయర్స్ అయితే మీకంటూ ఒక డెఫినెట్‌గా ఇండివిడ్యువల్‌గా ఈ క్యారెక్టర్, ఈ పర్సన్ అనే ఒక పేరొస్తుంది. అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ రోజు మీ అమ్మా, నాన్నని చూసుకోవచ్చు. కావాలంటే హైదరాబాద్ తీసుకొచ్చి మీతో పాటు చూసుకోవచ్చు. డెఫినెట్‌గా అలాంటి డేస్ అదే జరగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్‌గా అట్లాంటి డేస్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మేము అడిగితే మీరే మాకు డేట్ ఇవ్వనంటారు. లేదండి బిజీ ఉన్నారు ఉమా గారు అంటారు మీరు. సో ఆల్ ది బెస్ట్. అంటే మీకు కూడా నాకు తెలిసి మేము బిజీ ఉండడమే కావాలి. షూర్‌గానే. ఎవ్వరికైనా ఎవరి వర్క్‌లో వాళ్ళు బిజీ ఉంటేనే కదండీ సక్సెస్ అయినట్టు. మీరు బిజీ ఉన్నారంటే ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్‌లో ఉన్నట్టే కదా! సో మీరు బిజీ ఉన్నారంటే, సార్ ఇవ్వండి సార్ ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు అజయ్ ఘోష్ గారిని ఎట్లా అంటున్నాం మేము? అయ్యో! అసలా ఆయన నాకు ఫోన్ చేయడం, ఈ చానా ఇక్కడ ఉండడం, ఆయన ఫోన్ చేయడం, మేము మాట్లాడడం అసలా కోయిన్సిడె ఆ! యాక్చువల్‌గా టాలెంటెడ్ ఎవ్వరున్నా. బిజీ ఉంటారు. అలాంటిది ఏ కాలొస్తుంది ఏంటని ఇలా చూడగానే ఆయన ఎప్పుడూ రెగ్యులర్‌గా పెద్దయ్య నేను హైదరాబాద్ వస్తున్నా ఎక్కడ